హలో ఎవ్రీవన్, యూఆర్ వాచింగ్ మూవీ రన్నర్ తెలుగు. సో ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా ఎఫర్ట్ కావాలి. సో దానికోసం మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్, అలాగే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా విషయాలని పక్కన పెట్టేస్తే ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ వన్ ఆఫ్ ది లెజెండరీ క్రియేటర్ హూ హెస్ ఫౌండెడ్ $200 బిలియన్ కంపెనీ. పాప్ కల్చర్ లోనే వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్ అయిన మిక్కీ మౌస్ క్రియేటర్ అండ్ అలాగే రికార్డ్ హోల్డర్ ఫర్ విన్నింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్స్, నన్ అదర్ దెన్ వాల్ట్ డిజ్నీ. సో ఈ వీడియోలో మీరు ఆయన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. లైక్ డూ యూ నో బిఫోర్ మిక్కీ మౌస్ ఆయన క్రియేట్ చేసిన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఓస్వాల్డ్ అనే ఒక ర్యాబిట్ అండ్ అలాగే జస్ట్ $40 తో హీ కేమ్ టు లాస్ ఏంజల్స్. అండ్ నాట్ ఓన్లీ హిస్ అచీవ్మెంట్స్, ఆయనకి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాము. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. Hurry up, Pluto! Come on, we gotta hurry! ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫుల్ నేమ్ వచ్చేసి వాల్టర్ ఆలిస్ డిజ్నీ. బోర్న్ ఆన్ December 5, 1901 షికాగో. వేరే వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ఆలిస్ డిజ్నీ, మదర్ పేరు ఫ్లోరా డిజ్నీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో తను 4th చైల్డ్. వేరే తనకన్నా ముందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, హర్బ్, రే, రాయ్. అండ్ తన తర్వాత ఒక చెల్లి ఉంది, తన పేరు రూత్. సో తను పుట్టినప్పుడు వాళ్ళు షికాగోలో ఉండేవాళ్ళు. వేరే వాళ్ళ ఫాదర్ వచ్చేసి కార్పెంటరీ వర్క్ చేసేవాడు, కానీ అప్పట్లో సరిగా పని దొరకట్లేదు. అండ్ ఇంకో వైపు వాళ్ళ అంకల్ ఓ ఫామ్ కొన్నాడు. సో ఇంకా ఆ ఫామ్ చూసుకోవడానికి వాళ్ళందరూ షికాగో నుంచి మార్సిల్లీకి వచ్చేసారు ఇన్ 1906. వేర్ తన ఏజ్ వచ్చేసి 4. సో ఆ ప్లేస్ తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫామ్ లో పనిచేస్తున్నప్పుడు తను చాలా చిన్నపిల్లడు కాబట్టి అక్కడ ఒక చెట్టు కింద కూర్చునేవాడు. అండ్ అక్కడ కూర్చుని తను చుట్టుపక్కల ఉన్న ట్రీస్, యానిమల్స్ వీటిని అబ్జర్వ్ చేసేవాడు. అండ్ అలా తనకు నేచర్ అంటే ఇష్టం పెరిగింది. అండ్ ఆ ఇంపాక్ట్ మనం తను తయారు చేసిన డిజ్నీ మూవీస్ లో క్లియర్ గా చూడొచ్చు. సో వాటిని చూస్తా స్లోలీ స్టార్టెడ్ స్కెచింగ్. ఇన్ఫాక్ట్ తన నేబర్ హార్స్ గీస్తే అది నచ్చిన నేబర్ ఆ డ్రాయింగ్ తీసుకుని తనకు డబ్బులు ఇచ్చాడు. సో అలా స్లోలీ తనకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. లేటర్ వాళ్ళ ఇంట్లో ఉన్న బుక్స్, న్యూస్ పేపర్స్ మీద ఉన్న బొమ్మల్ని తను స్కెచ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఇంకోవైపు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫాదర్ చాలా రూడ్. వేరే తనకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇంట్లో చూపించేవాడు. అండ్ దాని మూలన వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్ అయిన హర్బ్ అండ్ రే ఇద్దరు కూడా ఇంట్లో గోల్ తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయారు. అండ్ ఆ తర్వాత ఇంట్లో అందరికి హెల్త్ బాగాలేదు. వీటన్నిటి మూలన వాళ్ళ ఫామ్ సరిగ్గా చూసుకోలేదు అండ్ లాస్ వచ్చింది. సో దాంతో వాళ్ళ అంకల్ ఇంకా ఆ ఫామ్ అమ్మేశాడు. అండ్ ఆ ఫామ్ అమ్మేయటం మూలన దే మూవ్ టు క్యాన్సర్ సిటీ. అండ్ అక్కడ వాళ్ళ ఫాదర్ ఆ సిటీ న్యూస్ పేపర్ డెలివరీ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. దాంతో రాయ్ ను వాల్ట్ మార్నింగ్ 4:30కి లేచి ఆ సిటీ మొత్తం న్యూస్ పేపర్స్ డెలివరీ చేసేవాళ్ళు. బట్ సాడ్లీ వాళ్ళ ఫాదర్ వాల్ట్ కి రావాల్సిన డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. సో అందుకే వాల్ట్ డబల్ వర్క్ చేసేవాడు, లైక్ మెయిల్స్ డెలివరీ చేయటం ఇలాంటివన్నీ. అండ్ అలాగే తను ఎవ్రీ సాటర్డే క్యాన్సర్ సిటీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్ లో ఆర్ట్స్ క్లాసెస్ కి వెళ్లేవాడు. కానీ ఇవన్నీ చేయటం మూలన స్కూల్లో తను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు. దాంతో తనకు మార్కులు చాలా తక్కువ వచ్చేవి. అండ్ అలాగే సిటీలో ఉంటున్నప్పుడే తను పెఫర్ అనే ఫ్రెండ్ ని కలిశాడు. సో ఆ ఫ్రెండ్ మూలనే తనకి థియేటర్, మూవీస్, మోషన్ పిక్చర్స్ వీటన్నిటి గురించి తెలిసింది. అండ్ స్లోలీ వాటి మీద కూడా తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా ఒక 6 years పాటు వాళ్ళ న్యూస్ పేపర్ డెలివరీ జాబ్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ దట్ 1917 లో మళ్ళీ వాళ్ళు షికాగోకి వచ్చేసారు. వేరే వాళ్ళ ఫాదర్ జెల్లీ ప్రొడక్షన్ కి సంబంధించి పని స్టార్ట్ చేశాడు. అండ్ ఇంట్లో గోల్ తట్టుకోలేక వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అండ్ రాయ్ కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో దాని మూలన వాల్ట్ ఎక్కువ పని చేయాల్సి వచ్చేది. అండ్ షికాగోకి వచ్చాక he joined McLean High School and అక్కడ he became a cartoonist for school newspapers. అండ్ అలాగే ఇంకోవైపు షికాగో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో నైట్ క్లాసెస్ వెళ్ళేవాడు. సో ఇలా తను మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉండేవాడు. కానీ ఆ తర్వాత World War I స్టార్ట్ అయింది. సో అందుకే తను వాళ్ళ కంట్రీకి హెల్ప్ చేయడానికి ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. బట్ తన ఏజ్ జస్ట్ 16 ఉండటం వలన తనే రిజెక్ట్ చేశారు. బట్ స్టిల్ తను సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ మార్చి మరి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. వెరీ వర్క్ యాజ్ ఎ రెడ్ క్రాస్ అంబులెన్స్ డ్రైవర్. అండ్ అప్పుడు కూడా తన అంబులెన్స్ మీద కొన్ని డ్రాయింగ్స్ వేసేవాడు. ఇన్ఫాక్ట్ కొన్నాటిని న్యూస్ పేపర్ లో కూడా ప్రింట్ చేశారు. ఇంకా 1919 లో మళ్ళీ వార్ నుంచి తాను వాళ్ళ సిటీకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక తాను హై స్కూల్ కు వెళ్ళనని చెప్పాడు. సో అందుకే వాళ్ళ ఫాదర్ తన కంపెనీ చూసుకోమన్నాడు. బట్ వాల్ట్ చెప్పాడు తనకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని. సో కొంచెం కన్విన్స్ చేశాక వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నారు. లేటర్ తాను ఒక ఆర్ట్ స్టూడియోలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అక్కడే తను తన లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అండ్ ఆర్టిస్ట్ అయిన యూబీ ఐవర్క్స్ ని కలిశాడు. సో ఆ కంపెనీకి సరిగ్గా డబ్బులు రాక చాలా మంది తీసేసింది, దాంట్లో వీళ్ళిద్దరు కూడా. ఇంకా అందుకే వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త స్టూడియో స్టార్ట్ చేశారు. వీరు దాని పేరు వచ్చేసి ఐవర్క్స్ డిజ్నీ కమర్షియల్ ఆర్టిస్ట్ అని. కానీ సాడ్లీ వీళ్ళిద్దరికి ఏ వరకు దొరకలేదు. దాంతో 1 month లోనే ఆ కంపెనీ మూసేశారు. లేటర్ వాళ్ళిద్దరూ కలిసి క్యాన్సర్ సిటీ ఫిల్మ్ యాడ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అండ్ అలా జరగడం కూడా మంచిదైంది, బికాస్ అప్పుడే హీ డిస్కవర్డ్ యానిమేషన్ అండ్ హీ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఇట్. సో అందుకే తను కెమెరా బారో చేసి మరి తన గరాజ్ లో కూర్చుని యానిమేషన్ మొత్తం నేర్చుకున్నాడు. సో తను తయారు చేసిన యానిమేషన్స్ అక్కడ లోకల్ థియేటర్ ఓనర్ అయిన న్యూమన్ కి నచ్చడంతో ఇలాంటి యానిమేషన్స్ ఇంకా తయారు చేయమన్నాడు. సో తను ఎస్ ఆఫ్ ఫెబల్స్ లో ఉన్న ఫస్ట్
6 లాఫోగ్రామ్స్ ని తీసుకుని యానిమేట్ చేశాడు అండ్ వాటన్నిటిని న్యూమెన్స్ లాఫోగ్రామ్ అని చెప్పి థియేటర్ లో వేశారు. ఏటంతోనే చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. లేటర్ ఇంకా అందుకే తన జాబ్ వదిలేసి మరి 1921 లో లాఫోగ్రామ్ అనే ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ఐవర్క్స్ ను మిగతా ఆర్టిస్టులు కూడా ఆ స్టూడియోలో జాయిన్ అయ్యారు. కానీ కంపెనీ రన్ చేయడానికి కావాల్సినంత డబ్బులు రాలేదు. సో అందుకే తాను ఆలిస్ ఇన్ ది వండర్లాండ్ ని అడాప్ట్ చేసి లైవ్ యాక్షన్ ను యానిమేషన్ మిక్స్ చేసి ఒక ఫిల్మ్ తయారు చేద్దాం అనుకున్నాడు అండ్ అనుకున్నట్టే ఒక 12.5 minute ఫిల్మ్ తయారు చేసి రిలీజ్ చేశాడు. కానీ సాడ్లీ తను రిలీజ్ చేసే లోపలే కంపెనీ వెంట్ బ్యాంక్రప్ట్. సో ఇంకా అందుకే తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి తన దగ్గర మిగిలిన లాస్ట్ $40 తీసుకుని హాలీవుడ్ కు వెళ్ళాడు. సో వాళ్ళ బ్రదర్ అండ్ రాయ్ హాలీవుడ్ లోనే ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళాక హీ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. సో అందుకే తను చాలా చోట్ల అప్లై చేశాడు. బట్ ఎక్కడ తనకి పని దొరకలేదు. సో అందుకే వాళ్ళ బ్రదర్ మళ్ళీ తన్ని యానిమేషన్ స్టార్ట్ చేయమని సజెషన్ ఇచ్చాడు. సో అలా హీ మేడ్ న్యూయార్క్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మార్గరెట్. వేరే తనకి వాల్ట్ ప్రీవియస్ వర్క్ అయిన ఆలిస్ ఇన్ ది వండర్లాండ్ నచ్చింది. సో అందుకే తాను ఆలిస్ కామెడీస్ అని ఒక 6 episodes కాంట్రాక్ట్ వాల్ట్ కి ఇచ్చింది. సో ఇంకా అప్పుడు వాల్ట్ వాళ్ళ బ్రదర్ తో కలిసి డిజ్నీ బ్రదర్స్ స్టూడియో స్టార్ట్ చేశాడు అండ్ వాళ్ళతో వర్క్ చేయడానికి యూబీ ఐవక్స్ ను కూడా హాలీవుడ్ కి తీసుకొచ్చేసాడు. సో అలా 1923 లో డిజ్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ వాళ్ళు తయారు చేసిన ఆలిస్ సిరీస్ బాగా హిట్ అవడంతో కంపెనీ కూడా బాగా గ్రో అయింది. అండ్ ఆ టైంలోనే 1925 లో వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న లిలియన్ అనే ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. సో బాగా గ్రోత్ మూలన స్టాఫ్ అదంతా పెరగడంతో 1926 లో హైపీరియన్ ఎవెన్యూ అనే కొత్త లొకేషన్ కి షిఫ్ట్ అయ్యారు. సో వాల్ట్ డిజ్నీ వాజ్ వెరీ స్టబన్ అండ్ సెల్ఫ్ సెంట్రిక్. ఇన్ఫాక్ట్ కొత్త లొకేషన్ కి వెళ్ళాక వాళ్ళ బ్రదర్ కి చెప్పాడు దట్ కంపెనీ పేరు డిజ్నీ బ్రదర్స్ నుంచి వాల్ట్ డిజ్నీకి మార్చాలని అండ్ అనుకున్నట్టే దాన్ని వాల్ట్ డిజ్నీకి మార్చారు. సో వాళ్ళు స్టార్ట్ చేసిన సిరీస్ 1927 దాకా రన్ అయింది అండ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ అయిన మార్గరెట్ ఆ పనంతా కూడా వాళ్ళ హస్బెండ్ అయిన మిన్సిన్ చూసుకోమని ఇచ్చేసింది. సో ఆ సిరీస్ కంప్లీట్ అయ్యాక యూనివర్సల్ పిక్చర్స్ దగ్గర నుంచి మిన్స్ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది దట్ ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసి దాని చుట్టూ ఒక సిరీస్ తయారు చేయాలని. సో మార్గరెట్ చెప్పడంతో మిన్స్ ఆ పని తీసుకొచ్చి వాల్ట్ డిజ్నీకి ఇచ్చాడు అండ్ అప్పుడు వాల్ట్ అను ఐవర్క్స్ ఇద్దరూ కలిసి ఓస్వాల్డ్ అనే ఒక కొత్త క్యారెక్టర్ తయారు చేశారు విచ్ వాస్ బేస్డ్ ఆన్ ఏ రాబిట్. సో తన చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేసి ట్రాలీ ట్రబుల్స్ అనే పేరుతో ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్ అండ్ అలాగే యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళకి కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. సో అందరికీ నచ్చటంతో వాల్ట్ అనుకున్నాడు ఈసారి మిన్స్ దగ్గర నుంచి ఈ సిరీస్ తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని. కానీ మిన్స్ దానికి ఒప్పుకోలేదు అండ్ అచ్చాలన్నట్టు తాను వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న అందరు యానిమేటర్స్ కి మంచి ఆఫర్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోయాడు. సో మళ్ళీ ఓన్లీ వాల్ట్ ఐవర్క్స్ అని కొంతమంది యానిమేటర్స్ మిగిలారు. ఇన్ఫాక్ట్ ఓస్వాల్డ్ అనే క్యారెక్టర్ తను తయారు చేసినా గానీ యూనివర్సల్ కాంట్రాక్ట్ మీద తయారు చేయడంతో ఆ క్యారెక్టర్స్ మొత్తం యూనివర్సల్ దగ్గరే ఉన్నాయి. సో అంటే వీళ్ళ క్యారెక్టర్ యూజ్ చేయలేరు. సో అలా హీ అగైన్ వెంట్ టు స్క్వేర్ వన్ అండ్ ఇలాంటప్పుడు మాక్సిమం మంది వదిలేస్తారు. బట్ చెప్పా కదా వాల్ట్ వాజ్ వెరీ స్టబన్. సో అందుకే తను మళ్ళీ ఐవర్క్స్ తో కూర్చుని ఓస్వాల్డ్ లాగానే మళ్ళీ ఇంకో మంచి కొత్త క్యారెక్టర్ తయారు చేయగలమని వర్క్ స్టార్ట్ చేశాడు. అండ్ అలా వాళ్ళిద్దరూ కలిసి పాప్ కల్చర్ లోనే ఐకానిక్ క్యారెక్టర్ అయిన మిక్కీ మౌస్ ని క్రియేట్ చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ ఫస్ట్ మిక్కీ మౌస్ ని తయారు చేసినప్పుడు తన యాక్చువల్ నేమ్ వచ్చేసి మార్టిమర్ మౌస్. కానీ వాల్ట్ డిజ్నీ వైఫ్ ఈ పేరు చాలా కష్టంగా ఉంది, దాన్ని మిక్కీ మౌస్ కింద మారిస్తే బాగుంటుందని చెప్పింది. అలా ఇట్ బికేమ్ మిక్కీ మౌస్. ఓన్లీ మిక్కీ మౌస్ క్రియేషన్ తో వాల్ట్ ఆగలేదు. మూవీస్ మిగతా వాటిల్లో సింక్రనస్ సౌండ్ వాడుతున్నారు, కార్టూన్ లో కూడా అది వాడాలని చెప్పి హీ వాస్ ది ఫస్ట్ పర్సన్ టు యూజ్ సింక్రనస్ సౌండ్ ఇన్ కార్టూన్. సో అలా తన సింక్రనస్ సౌండ్ యూజ్ చేసి ఫస్ట్ రిలీజ్ చేసిన కార్టూనే మిక్కీ మౌస్. వేరే షార్ట్ టైటిల్ వచ్చేసి మిక్కీ మౌస్ స్టీమ్ బోట్ వీలీ. దాంట్లో యాక్చువల్లీ మిక్కీ మౌస్ సౌండ్ వాల్ట్ డిజ్నీ ఇచ్చాడు అండ్ ఆ తర్వాత కూడా మిక్కీ మౌస్ కి తనే డబ్బింగ్ చెప్పేవాడు. Hey, Pluto! Here she comes! సో దీనికన్నా ముందు మిక్కీ మౌస్ ది ప్లేన్ క్రేజీ అని ఒక చిన్న షాట్ తయారు చేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చూపించాడు. కానీ వాళ్ళెవరికి పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు. బట్ ఆ తర్వాత తను సింక్రనైజ్ సౌండ్ యూజ్ చేసి నెక్స్ట్ షాట్ మిక్కీ మౌస్ ని అలా చూపించాడు. ఆ తర్వాత రిలీజ్ అవడంతోనే మిక్కీ మౌస్ బికేమ్ ఫ్యాన్ ఫేవరెట్. అందరికీ ఆ క్యారెక్టర్ బాగా నచ్చేసింది. సో అది చూసాక డిస్ట్రిబ్యూషన్ కోసం యూనివర్సల్ పిక్చర్స్ ఎగ్జిక్యూటివ్ అయిన పవర్స్ వీళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. సో అలా స్టార్టింగ్ లో పవర్స్ డిస్ట్రిబ్యూటెడ్ మిక్కీ మౌస్. సో ఎలాగో వీళ్ళు సౌండ్ ట్రిక్ క్రాక్ చేశారు కాబట్టి ఇలాగే మ్యూజిక్ వాడి సిల్లీ సింఫనీ అని ఇంకో సిరీస్ తయారు చేశారు. ఇన్ విచ్ ఫస్ట్ దాని పేరు స్కెలిటన్ డాన్స్. సో ఇలా మిక్కీ మౌస్ ను సిల్లీ సింఫనీ రెండు బాగా హిట్ అయినాయి. కానీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేది పవర్స్ కాబట్టి డిజ్నీ బ్రదర్స్ కి అర్థమైంది దట్ వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ సరిగ్గా రావట్లేదని. సో అందుకే వాల్ట్ వెళ్ళి పవర్స్ ని డబ్బులు పెంచమని అడిగాడు. బట్ పవర్స్ దానికి ఒప్పుకోలేదు అండ్ వాళ్ళతో ఉన్న కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేశాడు. అండ్ పైగా ఐవర్క్స్ ని తనతో వర్క్ చేయమని సైన్ చేపించుకున్నాడు. సో దాని మూలన ఐవర్క్స్ డిజ్నీని వదిలేయాల్సి వచ్చింది. అండ్ ఈ మొత్తం కూడా వాల్ట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బికాస్ వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ అలాగే ఐవర్క్స్ వదిలేసి వెళ్ళిపోవడంతో ఇంకా డిజ్నీ స్టూడియో ఫ్యూచర్ లేదని చెప్పి ఉన్న
కొంతమంది కూడా స్లోగా వదిలేయటం స్టార్ట్ చేశారు. అండ్ ఈ మొత్తం వలన వాల్ట్ హ్యాడ్ ఏ నర్వస్ బ్రేక్ డౌన్. సో అందుకే తాను అక్టోబర్ 1931 లో ఒక లాంగ్ బ్రేక్ తీసుకుని క్యూబా వెళ్ళాడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ దట్ లక్కీలీ కొలంబియన్ పిక్చర్స్ బికేమ్ దేర్ న్యూ డిస్ట్రిబ్యూటర్. సో దాంతో మిక్కీ మౌస్ గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయ్యాడు. అంటే ఫ్యాన్స్ ఓన్లీ వాల్ట్ కే కాదు, స్పెషల్లీ మిక్కీ మౌస్ కూడా లెటర్స్ రాయడం స్టార్ట్ చేశారు. సో టిల్ నౌ సిరీస్ లో మిక్కీ అను మినీ మౌస్ ఉంటే ఆ పాపులారిటీ చూసి తనతో పాటు ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ని యాడ్ చేసుకుంటా వెళ్లారు. లైక్ ప్లూటో ఇన్ 1930, గూఫీ ఇన్ 1932, డొనాల్డ్ డక్ ఇన్ 1934. సో ఓన్లీ సింక్రనస్ సౌండే కాదు, ఫుల్లీ కలర్ కార్టూన్ కూడా స్టార్ట్ చేసింది డిజ్నీయే. బై 1932 లో ఫ్లవర్ అండ్ ట్రీస్ అనే కార్టూన్ తో ఇది స్టార్ట్ చేశారు. సో ఇట్ వాస్ ది ఫస్ట్ ఫుల్లీ యానిమేటెడ్ కలర్డ్ కార్టూన్. ఇన్ఫాక్ట్ ఆ ఇయరే ఆస్కర్స్ లో కూడా యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ ని రికగ్నైజ్ చేయడానికి ఆ కేటగిరీ స్టార్ట్ చేశారు. అండ్ దాంట్లో వీళ్ళు తయారు చేసిన ఫ్లవర్ అండ్ ట్రీస్ గెలిచింది. అండ్ అదొకటే కాదు, వీళ్ళు తయారు చేసిన మిగతా కొన్ని మిక్కీ మౌస్ కూడా నామినేట్ అయ్యి. అండ్ ఆ ఫంక్షన్ లోనే మిక్కీ మౌస్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ తయారు చేసినందుకు హీ వాస్ అవార్డెడ్ విత్ ఆనర్ అవార్డ్. సో వీటన్నిటి మూలన వాల్ట్ డిజ్నీ ఆర్ డిజ్నీ స్టూడియోస్ బికేమ్ వెరీ పాపులర్. అండ్ అలాగే నాట్ ఓన్లీ దట్, హీ వాస్ ది ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ 3 లేయర్ డ్రాయింగ్ సో దట్ 2D యానిమేషన్ కూడా 3D లాంటి డెప్త్ వచ్చింది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 1933 లో కూడా వాళ్ళు తయారు చేసిన 3 లిటిల్ పిగ్స్ కి మళ్ళీ అవార్డ్ గెలిచారు. అండ్ దీంతో ఈ అండర్స్టూడ్ దట్ ఓన్లీ ఫన్నీయే కాదు, డెప్త్ ఉన్న స్టోరీస్ తీస్తే కూడా ఆడియన్స్ చూస్తారని. అండ్ అప్పుడు తను ఫిక్స్ అయ్యాడు ఒక ఫుల్ లెంత్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ తీయాలని. కానీ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వాస్ అలాంటి పని టిల్ దెన్ ఎవరూ చేయలేదు. బికాస్ ఎవ్రీ వన్ వాస్ థింకింగ్ యానిమేటెడ్ అన్ని కూడా ఫన్నీగా షార్ట్ గా ఉంటేనే చూస్తారని. కానీ వాల్ట్ ఏమో ఒక ఫుల్ లెంత్ ప్రాపర్ స్టోరీ ఉన్న ఒక ఫిల్మ్ తీయాలనుకున్నాడు. అండ్ ఫర్ దట్ తను చిన్నప్పుడు చదివిన స్నో వైట్ ఫెయిరీ టేల్ ని అడాప్ట్ చేసి ఒక మూవీ తయారు చేద్దాం అనుకున్నాడు. అండ్ ఈ ఐడియా ఎప్పుడైతే బయట వాళ్ళకి చెప్పాడో ఎవరు తన అసలు నమ్మలేదు. బికాస్ అలాంటిది ఎవరు చేయలేదు కాబట్టి. బట్ స్టిల్ తన మూవీ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ మూవీలో డ్రా చేయడానికి ఆర్టిస్టులకు రెఫరెన్స్ లాగా తను రియల్ లైఫ్ యానిమల్స్ అండ్ అలాగే డాన్సర్స్, యాక్టర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సో దట్ ఆర్టిస్టులు రెఫరెన్స్ లాగా యూజ్ చేసి డ్రా చేయడానికి. సో తను ఇదంతా చేస్తుంటే బయట వాళ్ళందరూ కూడా తన్ని పిచ్చోళ్లాగా చూశారు. బట్ స్టిల్ 3 years కష్టపడి అప్పట్లోనే $1.5 million బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్లాన్ బడ్జెట్ కన్నా 3 times ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టారు. అండ్ ఫైనలీ December 21, 1937 లో మూవీ రిలీజ్ చేశారు. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. రిలీజ్ అవటంతోనే ఇట్ వాజ్ ఎ సెన్సేషన్. లిటరలీ ఆ మూవీ అప్పట్లోనే $8 million కలెక్ట్ చేసింది. బికాస్ ఆడియన్స్ అలాంటిది ఎప్పుడూ చూడలేదు. లైక్ ఒక యానిమేటెడ్ ఫిల్మ్ లో అన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ వాటి మూలన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ కల్చరల్లీ కూడా ఈ మూవీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లైక్ ఈ మూవీ మూలనే యానిమేషన్ మూవీస్ అనే ఒక జానర్ స్టార్ట్ అయ్యింది. అండ్ అలాగే ఇది రిలీజ్ అవటంతోనే డిజ్నీస్ రెప్యుటేషన్ వాస్ స్కై రాకెట్, వేర్ వరల్డ్ వైడ్ గా వాల్ట్ డిజ్నీ బికేమ్ వెరీ పాపులర్, ఎస్పెషల్లీ అమాంగ్ పిల్లలు. అండ్ అలాగే అక్కడ వర్క్ చేసే స్టాఫ్ తో కూడా తను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. లైక్ వాళ్ళందరినీ తన్ని జస్ట్ వాల్ట్ అని పిలవమనేవాడు. అండ్ అంతేకాదు వాళ్ళందరితో కలిసి వాలీబాల్ అండ్ గేమ్స్ ఆడేవాడు అండ్ టైం స్పెండ్ కూడా చేసేవాడు. సో ఓవరాల్ ఎవ్రీవన్ నో దట్ వాల్ట్ డిజ్నీ వాజ్ ఏ వెరీ గుడ్ పర్సన్. అండ్ అలాగే స్నో వైట్ లాంటి రెవల్యూషనరీ మూవీ తీసినందుకు మళ్ళీ ఆస్కర్స్ వాళ్ళు తనకి ఇంకో ఆనర్ అవార్డ్ ఇచ్చారు. వెరీ సింబాలిక్ గా ఒక పెద్ద అవార్డు తో మళ్ళీ ఇంకొక 7 చిన్న అవార్డ్స్ ఇచ్చారు. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఈ మూవీని వాళ్ళు స్పెషల్ కేటగిరీలో కన్సిడర్ చేశారు, మిగిలిన మూవీస్ తో కలపకుండా. సో దాని గురించి ఏం జరిగిందో తర్వాత మాట్లాడదాము. సో ఇంకా ఈ మూవీ హిట్ అవడంతో ఈ మూవీ సక్సెస్ తో వచ్చిన డబ్బులతో ఫైనలీ తాను వాల్ట్ డిజ్నీ స్టూడియో కాలిఫోర్నియాలో కట్టాడు. వేర్ హిస్ మెయిన్ గోల్ వాస్ అక్కడ స్నో వైట్ లాంటి ఫుల్ లెంత్ ఫిల్మ్స్ తీయాలని. అండ్ అనుకున్నట్టు హీ స్టార్టెడ్ మేకింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్ లైక్ పినోకియో అండ్ బాంబీ. బట్ హిస్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ వాస్ ఫ్యాంటేషియా. బికాస్ మళ్ళీ ఈ మూవీతో ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాడు. వేర్ ప్రాపర్ మ్యూజిక్ అను యానిమేషన్ బ్లెండ్ చేసి ఈ మూవీ తీద్దాం అనుకున్నాడు. అండ్ దానికోసం వరల్డ్ లోనే ఫేమస్ ఆర్టిస్ట్ ని తీసుకుని మరి ఈ మూవీని స్టార్ట్ చేశాడు. సో లైనప్ లో ఫస్ట్ 1940 లో పినోకియో మూవీ రిలీజ్ అయింది. And someday you will be a real boy. A real boy! సో ఇది కూడా చాలా స్పెషల్ మూవీ బికాస్ ఫస్ట్ టైం యానిమేషన్ లో అండర్ వాటర్ ఎఫెక్ట్స్ అవన్నీ క్రియేట్ చేశాడు. అండ్ అలాగే దీని స్టోరీ కూడా చాలా మెచ్యూర్ గాను డిఫరెంట్ గా ఉండటంతో రిలీజ్ అవడంతోనే ఇది క్రిటికలీ అండ్ కమర్షియలీ బాగా హిట్ అయింది. కానీ మరీ స్నో వైట్ లెవెల్ హిట్ అవ్వకపోయినా ఇట్ వాజ్ అ ప్రీటీ గుడ్ మూవీ. అండ్ ఆ తర్వాత అదే ఇయర్ 1940 లో తన అంబిషియస్ మూవీ అయిన ఫ్యాంటేషియా రిలీజ్ అయింది.
కానీ సాడ్లీ ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండటంతో అప్పట్లో ఆడియన్స్ కి ఈ మూవీ ఎక్కలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ చాలా పెద్ద లాస్ చూసింది. అండ్ ఈ మూవీతో వాల్ట్ డిస్నీ చూసిన లాస్ తన లైఫ్ లో ఇట్ కంటిన్యూడ్ ఫర్ ఎ వైల్. లైక్ ఫస్ట్ వన్ వరల్డ్ వార్ 2 స్టార్టెడ్. దాంతో వరల్డ్ మొత్తాన్ని కూడా ఎకనామిక్ స్టేట్ డౌన్ అయింది. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఆడియన్స్ ప్రయారిటీ చేంజ్. అండ్ అలాగే గవర్నమెంట్ చెప్పడం వలన ది స్టార్టెడ్ మేకింగ్ ప్రొపగాండా ఫిల్మ్స్. సో ఆల్రెడీ ఇంకోవైపు బాంబీ మూవీ ప్రొడక్షన్ లో ఉంది. అండ్ అలాగే ఫ్యాంటాసియా మూవీతో చూసిన లాస్ ని కవరప్ చేసుకోవడానికి డిజ్నీ కంపెనీని పబ్లిక్ చేశారు. అంటే బయట వాళ్ళు స్టాక్స్ కొనొచ్చని. దాంతో సాలరీస్ తగ్గాల్సి వచ్చింది. సో వీటన్నిటి మూలన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో ఆర్టిస్టుల మీద ప్రెజర్ పెరిగిపోయింది. అండ్ ఇంకోవైపు హైయర్ ఎంప్లాయీస్ కి ఒక వర్క్ చేసినందుకు $300 ఇచ్చేవాళ్ళు. అండ్ అదొకటే కాదు, వాళ్ళకి చాలా పర్క్స్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇంకోవైపు జూనియర్ ఆర్ లో లెవెల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా అంతే పని చేపించుకుని వాళ్ళకి జస్ట్ $12 పర్ వీక్ ఇచ్చేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇదంతా సరిగ్గా చూసుకోవడానికి అప్పట్లో ఆర్టిస్ట్ గిల్డ్ కూడా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆర్టిస్ట్ గిల్డ్ పెట్టడానికి డిమాండ్ చేశారు. బట్ వాల్ట్ డిస్నీ అది ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ వాల్ట్ డిస్నీ వాస్ వెరీ స్ట్రిక్ట్. అంటే ఎవరు అసలు టైం వేస్ట్ చేయడం తనకి ఇష్టం ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ తను ఎక్కడైనా రావడానికి ముందు దగ్గుతూ వచ్చేవాడు. అంటే దాని అర్థం తను వస్తున్నాడని అందరికీ తెలియాలని. సో దట్ ఎవరి వర్క్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తూ ఉండాలి. ఇంకా అప్పుడప్పుడు తను క్యాఫ్టేరియా కూడా చూస్తూ ఉండేవాడు. సో దట్ ఎవరు అక్కడ టైం పాస్ చేయట్లేదని. సో ఇలా వాస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ చాలా పని చేపించుకునేవాడు. సో ఫైనలీ ఆర్టిస్ట్ అడిగిన డిమాండ్ కి ఒప్పుకోలేదు కాబట్టి May 29, 1941 లో ఆర్టిస్టులందరూ వెంట్ ఆన్ స్ట్రైక్. సో ఫస్ట్ వాల్ట్ ఆ స్ట్రైక్ ని సరిగ్గా పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ తను ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. వేరే ఆ స్పీచ్ మీనింగ్ వచ్చేసి నిజంగానే కొంతమంది బాగా చేస్తున్నారు, సో అందుకే వాళ్ళకి పర్క్స్ ఇవ్వడంలో తప్పు లేదు. సో మీరు కూడా అలా ఎలా చేయాలో ఆలోచించాలి. అంతేగాని జస్ట్ ఇంట్లో కూర్చుని గొడవ చేస్తే ఏమీ రాదని చెప్పి అన్నాడు. అండ్ ఈ స్పీచ్ ఇంకా చాలా గొడవ క్రియేట్ చేసింది. అది చూసి వాల్ట్ స్టూడియోలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు ఫైర్ చేశాడు. దాంతో స్టూడియోలో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా వాకౌట్ చేశారు. కానీ స్టిల్ వాల్ట్ ఒప్పుకోలేదు. హీ స్టార్టెడ్ టెల్లింగ్ కాన్స్పిరసీస్, వేరే వాళ్ళు వీళ్ళతో కావాలని చేపిస్తున్నారని. అండ్ ఈ గొడవల మధ్యలో హీ వెంట్ ఫర్ వెకేషన్. అండ్ ఇంకా అప్పుడు వాళ్ళ బ్రదర్ అండ్ రాయ్ ఈ గొడవ మొత్తం చూసుకున్నాడు. లైక్ ఆర్టిస్టులు డిమాండ్ చేసిన అన్నిటిని కూడా తను ఫుల్ఫిల్ చేశాడు. దాంతో ఆఫ్టర్ 5 వీక్స్ ఆఫ్ స్ట్రైక్ తర్వాత మొత్తం నార్మల్ అయింది. కానీ స్టిల్ స్టూడియోలో ఉన్న కొంతమంది మంచి ఆర్టిస్టులు వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ అలాగే మొత్తం సెట్ అయినా కానీ వాల్టన్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మధ్యలో ఉన్న ర్యాపో ఇంతవరకు మెల్లే లేదు. సో ఫైనలీ గొడవ మొత్తం కంప్లీట్ అయ్యాక 1942 లో బాంబీ మూవీ రిలీజ్ చేశారు. అండ్ యా బిఫోర్ బాంబీ 1941 లో డుంబో మూవీ రిలీజ్ చేశారు. అండ్ అప్పుడు కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా డబ్బులు లేవు కాబట్టి కాస్ట్ కట్ అవి చేసి చాలా మినిమలిస్టిక్ గా మూవీ తయారు చేసి రిలీజ్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ మూవీ బానే వర్క్ అయింది. కానీ సాడ్లీ బాంబీ మూవీతో అలా జరగలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ వాజ్ అ హ్యూజ్ లాస్, మెయిన్లీ బికాస్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అక్కడ యుద్ధం జరగడంతో పెద్దగా ఈ మూవీ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపిలేదు. దాంతో డిజ్నీ వాజ్ ఆల్మోస్ట్ నియర్ బ్యాంక్రప్సీ. సో ఆఫ్టర్ దట్ 2 చిన్న ఫిల్మ్స్ తీశారు. బట్ నథింగ్ చేంజ్డ్ ఏ లాట్. సో ఎలాగో యానిమేటెడ్ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇంతవరకు ఆలిస్ ఇన్ ది వండర్లాండ్ తీసినట్టు లైవ్ యాక్షన్ యానిమేషన్ మిక్స్ చేసి ఒక మూవీ తీద్దాం అనుకున్నాడు. సో అలా 1946 లో సాంగ్ ఆఫ్ ది సౌత్ అనే మూవీ తీశాడు. కానీ ఇట్ వాజ్ అ హ్యూజ్ మిస్టేక్ బికాస్ దాంట్లో క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేసిన విధానం ఎవరికీ నచ్చలేదు, ఎస్పెషలీ రేసిజం. దాంతో ఇట్ బికేమ్ డిజ్నీ కెరియర్ లోనే మోస్ట్ క్రిటిసైజ్డ్ ఫిలిం. సో యా ఇదొక కాంట్రవర్సీ అయితే. స్పీకింగ్ ఆఫ్ కాంట్రవర్సీస్, తన లైఫ్ లో వరల్డ్ వార్ అప్పుడు నాజీస్ కి సపోర్ట్ చేసే వాళ్ళతో తాను ఫ్రెండ్లీగా ఉండేవాడని చెప్పి ఒక కాంట్రవర్సీ ఉంది. అండ్ ఇంకోటి లేటర్ ఇన్ హిస్ లైఫ్ కోల్డ్ వార్ అప్పుడు FBI వర్క్ లో తనదు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక కాంట్రవర్సీ ఉంది. బట్ ఇవెవరూ సరిగ్గా ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఒకటైతే చాలా క్లియర్ గా కనపడింది. ఎలా అయితే తను స్ట్రైక్ తర్వాత వర్కర్స్ తో చాలా రూడ్ గా ఉండేవాడు, అలాగే తను ఫస్ట్ నుంచి హీ వాస్ వెరీ బయాస్డ్ అబౌట్ జెండర్ డిస్క్రిమినేషన్. లైక్ తన ఉద్దేశంలో అమ్మాయిలు ఎవరు ఇంపార్టెంట్ వర్క్స్ సరిగ్గా చేయలేరు. ఇన్ఫాక్ట్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ స్టీరియో టైప్ ఆర్ డిస్క్రిమినేషన్ తన అర్లీ ఫిల్మ్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇలాంటి కాంట్రవర్సీస్ కూడా హీ ఫేస్. సో అంత డౌన్ ఫాల్ చూసాక జస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ కి వెళ్ళిపోయాడు. అండ్ అక్కడ తను సీల్స్ మీద ఒక డాక్యుమెంటరీ తీశాడు. సో దాన్ని 1948 లో సీల్ ఐలాండ్ అనే పేరుతో రిలీజ్ చేశాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ డాక్యుమెంటరీ హిట్ అయింది. ఇన్ఫాక్ట్ ఆ ఇయర్ ఆస్కర్స్ లో కూడా ఆ కేటగిరీలో దాన్ని నామినేట్ చేశారు. దాంతో డిజ్నీ ఆ తర్వాత లైఫ్ అడ్వెంచర్ సిరీస్ డాక్యుమెంటరీస్ కూడా కంటిన్యూ చేశారు. సో ప్రీవియస్లీ తను తీసిన మూవీస్ కంటిన్యూస్లీ పోవడంతో తనకు అనిపించింది దట్ మళ్ళీ తను ఇంకెప్పుడు ఆ స్నో వైట్ మూవీ లాంటి మ్యాజిక్ రీక్రియేట్ చేయలేడని. బట్ స్టిల్ 1949 లో హీ స్టార్టెడ్ ఏ స్పెషల్ ప్రాజెక్ట్ నేమ్ సిండ్రెల్లా. సో తను ఈ మూవీ స్టార్ట్ చేసినా గానీ మాక్సిమం ఈ మూవీ మిగతా వాళ్ళు చూసుకునేవాళ్ళు. బికాస్ తను మోస్ట్ ఆఫ్ ది టైం తన ఇంట్లో గరాజ్ లో ఉండేవాడు. అక్కడ తను ఏం చేసేవాడో దానికన్నా ముందు సిండ్రెల్లా విషయానికి వస్తే ఆ మూవీ ఫైనలీ 1950 లో రిలీజ్ చేశారు.
అండ్ వి ఆల్ నో రెస్ట్ ఈస్ హిస్టరీ. వేరే ఆ మూవీ రిలీజ్ అవడంతోనే ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా డబ్బులు కలెక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ కలెక్షన్స్ తోనే డిజ్నీ ఫైనలీ ఆ లాసెస్ నుంచి కొంచెం బయటపడింది. అండ్ ఆ తర్వాత డిజ్నీ యాజ్ అ కంపెనీ స్టోరీ ఏమైందో మనం స్పెసిఫిక్ గా వేరేదైనా వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా వాల్ట్ డిజ్నీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే ట్రైన్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ తను ఎప్పుడైతే హాలిడేకి వెళ్ళొచ్చాడో ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది. అందుకే తన గరాజ్ లో లిటరలీ ఒక మినియేచర్ ట్రైన్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. మరి సిండ్రెల్లా వర్క్ అప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం తన ఇంట్లో ఉండి ఈ ట్రైన్స్ తయారు చేసేవాడు. సో ఒకసారి డిజ్నీ వాళ్ళ పిల్లల్ని తీసుకుని పార్క్ వెళ్ళినప్పుడు హీ ఫెల్ట్ దట్ పిల్లలు ఆడుకోవడానికి అసలు సరైన ప్లేస్ లేదు. ఇన్ఫాక్ట్ పిల్లలు అండ్ పేరెంట్స్ అందరూ కలిసి చక్కగా టైం స్పెండ్ చేయడానికి ప్లేస్ అంటూ లేదు. అండ్ అలాగే తను తయారు చేసిన ట్రైన్స్ అవి తోలుతుంటే తనకు వచ్చిన ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో అలాంటిది అందరికీ ఇవ్వాలనుకున్నాడు. సో ఈ థాట్స్ అన్నిటి నుంచి ఫైనలీ తనకి నెక్స్ట్ బిగ్ ఐడియా వచ్చింది, విచ్ ఈస్ ఒక థీమ్ పార్క్ కట్టాలని. అండ్ ఐడియా తనకి ఎంత నచ్చిందంటే తనకు సంబంధించిన అన్ని కూడా అమ్మేసి ఐడియా మీద ఇన్వెస్ట్ చేశాడు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ లో వాళ్ళ ప్లాన్ వచ్చేసి కాలిఫోర్నియాలో వాళ్ళ స్టూడియో పక్కన చిన్నగా ఒక 8 acres లో చిన్న థీమ్ పార్క్ తయారు చేద్దాం అనుకున్నాడు. బట్ స్లోలీ తన దగ్గర ఉన్న ఐడియాస్ తో ఆ ప్లాన్ పెరిగిపోయింది. అండ్ దాని మూలం లిటరలీ వేరే ప్లేస్ లో 160 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని అక్కడ థీమ్ పార్క్ కడతం స్టార్ట్ చేశారు. సో 1954 లో తయారు చేయడం స్టార్ట్ చేసి 1955 కంప్లీట్ చేశారు. అండ్ యాజ్ ఆల్వేస్ తను చేస్తున్న పని ఎవరికి అర్థం కాలేదు, బికాస్ అంత లార్జ్ స్కేల్ లో ఎవరూ చేయలేదు. బట్ స్టిల్ దాని చుట్టూ చాలా హైప్ క్రియేట్ అయింది. లైక్ లిటరలీ టీవీలో అసలు పార్క్ లో ఏముంటాయో ఒక 1 hour ఎపిసోడ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ ఇన్ఫాక్ట్ పార్క్ లో వర్క్స్ కూడా ఓపెనింగ్ డే మార్నింగ్ 2 వరకు జరుగుతానే ఉన్నాయి. సో ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ తో ఫైనలీ July 17, 1955 డిజ్నీ ల్యాండ్ ను ఓపెన్ చేశారు. వేరే ఈవెంట్ మొత్తాన్ని లైవ్ గా న్యూస్ లో టెలికాస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఇనిషియల్లీ 15,000 మెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే లిటరలీ 30,000 మెంబర్స్ అక్కడికి వెళ్లారు. సో అలా ఇట్ బికేమ్ వెరీ కేయాటిక్ బట్ స్టిల్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వి ఆల్ నో ఆ తర్వాత డిజ్నీ ల్యాండ్ ఎంత సక్సెస్ఫుల్ అయ్యిందని. అండ్ ఆ పార్క్ కు సంబంధించి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ పార్క్ లో ఉన్న ఫైర్ ఆఫీస్ పైన ఉన్న అపార్ట్మెంట్ లో నిజంగానే వాల్ట్ అప్పుడప్పుడు వచ్చి ఉండేవాడు. ఇన్ఫాక్ట్ తను చనిపోయాక కూడా ఆ పైన ఉన్న లైట్ అలాగే ఆన్ చేసి వదిలేశారు, సో దట్ తను అక్కడే ఉంటున్నట్టు అనిపించాలని. ఇంకోవైపు డిజ్నీ కంపెనీ విషయానికి వస్తే ఆఫ్టర్ సిండ్రెల్లా వాళ్ళు టైం టు టైం మంచి హిట్స్ కొడతా ఉన్నారు. లైక్ పీటర్ పాన్, స్లీపింగ్ బ్యూటీ, లేడీ అండ్ ట్రాంప్ అండ్ మెనీ మోర్. ఇన్ఫాక్ట్ వాళ్ళు మూవీస్ తీయడం కూడా స్టార్ట్ చేశారు, ఇన్ విచ్ ట్రెజర్ ఐలాండ్ అలాంటి మూవీస్ అన్ని కూడా హిట్ అయినాయి. కానీ వీటన్నిటిలో వాల్ట్ మేజర్ ఆఫ్ ది టైం ప్రొడక్షన్ చూసుకుంటా ఉండేవాడు. కానీ వీటన్నిటి మధ్యలో మేరీ పాపిన్స్ వాజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్, బికాస్ 1930s లోనే వాళ్ళ కూతురికి నచ్చిన స్టోరీ అది. దాన్ని తను అప్పటి నుంచే అడాప్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ స్టోరీ తయారు చేసిన క్రియేటర్ రైట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఫైనలీ ఆఫ్టర్ 20 years ఆ మూవీ తీయడానికి ఛాన్స్ దొరికింది. సో అందుకే ఈ వెంట్ ఆల్ ఇన్. ఇన్ఫాక్ట్ ఆ మూవీ రిలీజ్ అవడంతోనే ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. లైక్ $103 million ఆ మూవీ కలెక్ట్ చేసింది. అండ్ అలాగే 13 awards కి నామినేట్ అయ్యి 5 ఆస్కర్ అవార్డ్స్ గెలిచింది. ఇన్ఫాక్ట్ తను ఎప్పటి నుంచో తన పేరు మీద ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్ ఆస్కర్ నామినేషన్ అయినా ఉండాలని అనుకున్నాడు కదా, ఆ కోరిక ఈ మూవీతో తీరింది. ఇన్ఫాక్ట్ వరల్డ్ లోనే హీ బికేమ్ రికార్డ్ హోల్డర్ ఫర్ ఆస్కర్ అవార్డ్స్. వేరే తను 22 అవార్డ్స్ గెలిచాడు అండ్ పైన ఇంకో 4 ఆనరీ అవార్డ్స్ ఇచ్చారు. సో అలా టోటల్ 26 అకాడమీ అవార్డ్స్ హోల్డర్ తాను. అండ్ ఈ మూవీ తయారు చేసే టైం పీరియడ్ అప్పుడే ఐవర్క్స్ వాస్ బ్యాక్. అంటే తను డిజ్నీ నుంచి వెళ్ళిపోయాక సొంతంగా ఒక స్టూడియో స్టార్ట్ చేశాడు, కానీ అది పెద్దగా వర్క్ అవ్వలేదు. సో ఫైనలీ కొన్ని రోజుల తర్వాత తను మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ హీ వాజ్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ యానిమేటర్, హీ వాజ్ వర్కింగ్ లైక్ ఎ టెక్నీషియన్. మెయిన్లీ మూవీస్ అవి చూసుకునేవాడు. సో తన ఫ్యామిలీ విషయానికి వస్తే హీ వాజ్ హ్యావింగ్ 2 daughters. వేర్ ఫస్ట్ చైల్డ్ పేరు వచ్చేసి డయానా మిల్లర్స్, born in 1933. అండ్ ఆఫ్టర్ దట్ షారోన్ అనే ఒక చిన్న పిల్లని పుట్టినప్పుడే అడాప్ట్ చేసుకున్నారు. అండ్ అడాప్షన్ కి సంబంధించి దే ఆర్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. లైక్ షారోన్ కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ డిజ్నీ వాజ్ వెరీ క్లోజ్ టు షారోన్. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు టైం కుదిరినా గానీ వాల్ట్ డెఫినెట్లీ వీళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసేవాడు. సో అలా డెఫినెట్లీ హీ వాజ్ అ వెరీ గుడ్ ఫాదర్. సో ఇంకా ఆఫ్టర్ బిల్డింగ్ డిజ్నీ ల్యాండ్, డిజైనింగ్ వింటర్ ఒలింపిక్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీ, హిస్ నెక్స్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ వాజ్ ఎప్కాట్. సో చాలా మంది ఉండేటట్టు ఒక ఐడియలిస్టిక్ ఫ్యూచర్ సిటీ తయారు చేద్దాం అనుకున్నాడు. దానికి తగ్గట్టు తాను ఒక పెద్ద ప్లాన్ కూడా తయారు చేశాడు. వేరే మొత్తాన్ని తాను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి తను ఫ్లోరిడాలో 27,000 acres ల్యాండ్ కొన్నాడు. కానీ సాడ్లీ దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవ్వక ముందే అట్ ఏజ్ ఆఫ్ 65 1966 లో December 15th తను చనిపోయాడు డ్యూ టు లంగ్ క్యాన్సర్, బికాస్ హీ వాజ్ ఎ చైన్ స్మోకర్. సో రియలీ నాట్ ఓన్లీ ఫర్ డిజ్నీ, ఓవరాల్ యానిమేషన్ ఇండస్ట్రీలోనే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్లాక్ డే. సో తను చనిపోయాక ఎప్కాట్ విజన్ రాయ్ అను మిగతా వాళ్ళకి పెద్దగా వర్కౌట్ అయితే అనిపించలేదు. సో అందుకే దాని వాళ్ళు ఇంకో డిజ్నీ ల్యాండ్ లాగా మార్చేశారు. సో వాల్ట్ వెళ్ళిపోయాక రాయ్ అను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ డిజ్నీని చూసుకున్నారు. సో రియలీ వాల్ట్ డిజ్నీ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. లైక్ తన లైఫ్ జర్నీ మనకు క్లియర్ గా 2 points చెప్తుంది. లైక్ ఫస్ట్ ది బీ స్టబన్. లైక్ ఎవరేం చెప్పినా గానీ మీరు తీసుకున్న థాట్ కరెక్ట్ అనిపిస్తే అది కంప్లీట్ అయ్యేదాకా వదలకూడదు. అండ్ సెకండ్ వన్, ఎన్ని డ్రాబ్యాక్స్ చూసినా లైక్ లిటరలీ స్క్వేర్ 1 కి వచ్చినా గానీ హోప్స్ వదలకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో యా, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ అయిన వాల్ట్ డిజ్నీ. The hope that it will be a source of joy and inspiration to all the world. Thank you.
సో మీరు కనుక ఈ వీడియో ఎక్కడి దాకా చూసుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటది. సో అందుకే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.